ఇది రెండు మంచి స్నేహితుల మధ్య జరిగే సంఘటనల ఆధారంగా తయారైన భావోద్వేగభరితమైన కథ. స్నేహితులు ఒక అద్భుతమైన ప్రయాణం. భాగం 1. ప్రారంభం. కృష్ణ మరియు ఆనంద్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. ఒకే ఊరు, ఒకే పాఠశాల, ఒకే కలలతో పెరిగిన వారు. వారి స్నేహం చిలిపి పిల్లల ఆటల నుంచి జీవిత సవాళ్ల వరకు కొనసాగింది. కృష్ణ అనేది ఓ బాధ్యతగల, నిశ్చయమైన వ్యక్తి. అతనికి చదువంటే మక్కువ. మరొకవైపు ఆనంద్ సరదా మనిషి. అయినప్పటికీ అతనికి కృష్ణ మీద అపారమైన గౌరవం. వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో రోజుల స్మృతులు సృష్టించారు. భాగం 2. పరీక్షల ముంగిట. ఇంటర్మీడియట్ చివరి సంవత్సరం వచ్చేసింది. అప్పటివరకు ఆనందంగా గడిపిన రోజులు బరువెక్కాయి. ఇద్దరికీ విద్య అనేది భవిష్యత్తు మార్గం. అయితే వారి లక్ష్యాలు వేరు. కృష్ణ ఐఏఎస్ కావాలనుకున్నాడు. ఆనంద్ ఎంజినీరింగ్ వైపు వెళ్లాలనుకున్నాడు. చదువులో కృష్ణ ముందు ఉండేవాడు. అయినప్పటికీ ఆనంద్ను ఎప్పుడూ ప్రోత్సహించేవాడు. పరీక్షల సమయంలో ఇద్దరూ కలిసి రాత్రిళ్లు మేలుకుని చదివేవారు. ఆనంద్కు స్పష్టత లేదనుకున్నప్పుడు కృష్ణ ఆయనకు దారి చూపేవాడు. భాగం 3. విడిపోవడం. పరీక్షలు ముగిశాక ఇద్దరికీ వేర్వేరు కాలేజీలలో చొప్పించడంతో వారి దారులు విడిపోయాయి. మొదట్లో ఫోన్ కాల్స్, మెసేజులు కొనసాగాయి. కానీ కాలక్రమేణా బిజీ లైఫ్ వలన క్రమంగా తక్కువయ్యాయి. ఆనంద్ హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. కృష్ణ ఢిల్లీలోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్లో చేరాడు. మళ్లీ కలుసుకోవాలన్న తపన ఇద్దరిలోనూ ఉన్నా సమయం అనేది అడ్డంకిగా మారింది. భాగం 4. తిరిగిన కాలచక్రం. ఒకరోజు ఆనంద్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. కృష్ణ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యాడు. ఆనంద్ ఆనందంతో ఊగిపోయాడు. వెంటనే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పాడు. ఆనంద్ కూడా మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ఇద్దరికీ జీవితం కొత్త మలుపులు తిరిగింది. కానీ ఒకరికి ఒకరిని మర్చిపోలేరు. ఎప్పటికప్పుడు ఒక్కసారి కలుసుకోవాలనే తపన పెరిగింది. భాగం 5. స్నేహమే సర్వస్వం. ఒకసారి రామోజీ ఫిల్మ్ సిటీకి కంపెనీ ట్రిప్లో వచ్చిన ఆనంద్ అపురూపంగా కృష్ణను కలుసుకున్నాడు. వందల మందిలో ఒక్క క్షణంలో గుర్తుపట్టాడు. ఇద్దరూ ఆలింగనం చేసుకుని ఏడ్చేశారు. అక్కడ నుంచి వారి స్నేహం మరింత బలపడింది. కలిసే అవకాశం లేకపోయినప్పటికీ వారిరువురూ ప్రతి సంవత్సరం ఒక్కసారి కలిసి తమ బాల్యాన్ని గుర్తుచేసుకునేలా నిర్ణయించుకున్నారు. భాగం 6. జీవితంలో ఒకరికొకరు ఆధారంగా. ఒక రోజు కృష్ణ ఆఫీసు పనిలో హైదరాబాద్ వచ్చాడు. ఆనంద్ను కలసి అతడి జీవితంలో ఎదురవుతున్న సమస్యలను విన్నాడు. ఆనంద్ తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. కృష్ణ తన స్నేహితునికి మద్దతుగా నిలిచి అన్ని విధాల సహాయం చేశాడు. ఆ క్షణం ఆనంద్కు అవును, నిజమైన స్నేహం అంటే ఇదే అనే అనుభూతి కలిగింది. భాగం 7. ముగింపు. సంవత్సరాల తరువాత ఒక పల్లెటూరులోని చిన్న పాఠశాలలో పిల్లలకు స్నేహం గురించి యంగ్ ఆలని కృష్ణను ఆహ్వానించారు. అతడు ఒక చిన్న కథ చెప్పాడు. గ్రేటర్ దేన్ ఒక చెట్టు మరో చెట్టుతో ఎప్పుడూ కలిసి పెరుగుతుందంటే అది స్నేహం. మనం వేర్వేరు మార్గాల్లో ప్రయాణించినా మన హృదయాలు కలసే చోటే నిజమైన స్నేహం ఉంటుంది. అతని ప్రసంగం ముగిసిన తరువాత వెనుకనుంచి ఒక గొంతు వచ్చింది, కథలోని రెండో చెట్టు నేను. ఆనంద్ అక్కడ కూర్చొన్నాడు. పిల్లలు చప్పట్లతో ఆహ్వానించారు. ఇది కేవలం ఒక కథ కాదు. ఇది నిజమైన స్నేహితుల జీవితం. అదే కథని వారు ప్రతి తరం పిల్లలకు వినిపించాలనుకున్నారు.